వీధి కుక్కలకి సంబంధించినటువంటి వివాదం మీద సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల రక్షణ మీద పెద్ద మొత్తంలో పిటిషన్ దాఖలవుతుండడం మీద అసహనం వ్యక్తం చేసింది. అందరూ కుక్కల గురించి ఆలోచిస్తుంటే ఇతర జంతువుల జీవితాల సంగతి ఏంటి, కోళ్ళు మేకల గురించి ఎందుకు మాట్లాడరు, వాటి ప్రాణాలు కావా అని ఈ కేసులో కుక్కల రక్షణ మీద వాదించింది సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ని ప్రశ్నించింది. కుక్కలు కరవబోతున్నాయా లేదా అనే విషయాన్ని అవి దగ్గరకు వచ్చేంత వరకు తెలుసుకోలేమని వ్యాఖ్యానించింది. ఈ సమస్యకి చికిత్స కంటే నివారణే ముఖ్యమన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. రోడ్లు పాఠశాలల వద్ద కుక్కల వల్ల ప్రమాదాలు జరగడం మీద సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు తదితర ప్రదేశాల్లో కుక్కలు కరుస్తున్న ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయాలని అధికారులను ఆదేశించింది. దీని మీద న్యాయవాది కపిల్ సిబల్ స్పందిస్తూ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కుక్కలకు టీకాలు వేయడం, స్టెరిలైజ్ చేయడం, షెల్టర్లు నిర్మించడం వంటి పద్ధతులతో వీధి కుక్కల సమస్య తగ్గుతోందని చెప్పారు. అయితే భారత్లో ఈ పద్ధతులకు సరైన విధంగా పాటించకపోవడం, వీధిలో చెత్త విపరీతంగా పెరిగిపోవడంతో వీటి బెడద తీవ్రంగా ఉందన్నారు. జన్ సంక్షేమ ఎన్జీఓల తరపున హాజరైన న్యాయవాది కాలిన్ గొన్వాల్స్ వాదిస్తూ దేశంలో కుక్కకాట్ల సంఖ్యకు ఉన్నదానికంటే 5 రెట్లు ఎక్కువగా ప్రభుత్వ నివేదికలు చూపుతున్నాయని ఆరోపించారు. కుక్కకాటు ఇంజక్షన్ల సంఖ్యను కూడా సరైన విధంగా లెక్కించట్లేదన్నారు. 2021 నుంచి 19 రాష్ట్రాల్లో రేబిస్ కేసులే లేవంటూ వాదించుకొచ్చారు.